వచ్చే లోక్సభ ఫలితాలు చూసి దిమ్మ తిరిగిపోవాలి. ఇది బీజేపీ ప్లాన్. 2019లో గెలిచిన 4 సీట్లకే తెలంగాణ సమాజం మొత్తం ఆశ్చర్యపోయింది. ఈసారి అంతకు మించిన షాక్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఇవ్వాలనుకుంటోంది. సో ఇందుకోసం ఓ టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకుంది బీజేపీ. అదే టార్గెట్ డబుల్ డిజిట్, 10 లేదా అంతకు మించిన ఎంపీ స్థానాలే లక్ష్యం. ఇంతకీ ఇంత పెద్ద టార్గెట్ సాధ్యమేనా? బీజేపీకి ఉన్న అవకాశం ఎంత? ఇక్కడ కిషన్ రెడ్డి, అక్కడ మోదీ ఏం మ్యాజిక్ చేయబోతున్నారు? నో బ్రేక్, నో రెస్ట్. లోక్సభ ఎన్నికలే టార్గెట్, ఊహించని ఫలితాలే లక్ష్యం. గేర్ మార్చబోతున్న బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుండి త్వరగా బయటపడుతోంది బీజేపీ. ఇకపై ఫోకస్ మొత్తం పార్లమెంట్ ఎన్నికలపైనే. క్యాడర్ ను కూడా అలాగే సమాయత్తం చేస్తోంది పార్టీ. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. గెలిచింది 8 మంది ఎమ్మెల్యేలే అయినా బీజేపీ తరపున ఇప్పటి వరకు ఎన్నడూ ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచింది లేదు. ఇదొక రికార్డ్. ఒకప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే 7% ఓట్ షేర్తో 5 సీట్లు గెలుచుకుంది. 2018లోనూ 7% ఓట్లొచ్చినా కేవలం గోషామహల్ సీట్ మాత్రమే గెలిచింది. ఇప్పుడు ఏకంగా 14% ఓట్ షేర్తో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే 2018తో పోలిస్తే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఓట్లొచ్చాయి. బీజేపీకి 35 లక్షల మంది ప్రజలు ఓట్లు వేశారు. ఏకంగా 19 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో నిలిచింది. ఈ 19 సెగ్మెంట్లలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ తో నువ్వా నేనా అన్నట్లు కొట్లాడింది బీజేపీ. పొత్తు పెట్టుకొని గెలిస్తే మ్యాక్సిమం సీటు 12 గెలిచినాం. ఇవాళ సొంతంగా తన కాళ్ళ మీద నిలబడి 8 స్థానాలు గెలుచుకొని 19 స్థానాలలో నువ్వా నేనా అని చెప్పి పోటీ పడి 2వ స్థానం సంపాదించుకొని 46 స్థానాల్లో పార్టీ డిపాజిట్ సాధించుకొని 15% ఓట్లతో 34-35 లక్షల ఓట్లతో ఇవాళ 2 పార్టీలకు ముచ్చెమటలు పుట్టిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకుంది. వాళ్ళు ఒకరికొకరు భయపడతలేరు, భారతీయ జనతా పార్టీ నుంచి భయపడుతున్నారు వాళ్ళు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 46 నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కించుకుంది బీజేపీ. డిపాజిట్లు తెచ్చుకోవడం కూడా గొప్పేనా అనుకోవచ్చు. కానీ బీజేపీ విషయంలో ఇది సాధారణమైన విషయం కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏకంగా 25,000 చొప్పున ఓట్లు తెచ్చుకుంది. సిద్దిపేటలో ఈసారి బీజేపీకి 23,000 ఓట్లొచ్చాయి. అంటే ఒకప్పుడు 5-6 ఓట్లు కూడా రాని చోట ఈసారి 30,000కు పైగా ఓట్లొచ్చాయి. పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు పెరిగాయి. మొన్నటి ఎన్నికల ఫలితాలను జాగ్రత్తగా గమనిస్తే ఎవరూ ఊహించిన విధంగా సెమీ అర్బన్ లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని చెప్పాలి. సిర్పూర్, కాగజ్నగర్, కామారెడ్డి, ముథోల్, ఆదిలాబాద్, ఆర్మూర్, నిర్మల్ ఇవన్నీ సెమీ అర్బన్ ప్రాంతాలే. సో తెలంగాణ టౌన్ లోకి బీజేపీ చొచ్చుకెళ్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆదరణ పెరిగితే బీజేపీకి తిరుగులేనట్టే. పైగా ఇప్పటి వరకు బీజేపీ అడుగుపెట్టని స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. అందులోనూ కొత్త వాళ్లే బీజేపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇది ఓ క్లియర్ కట్ మెసేజ్ పంపుతోంది. బీజేపీ తరపున కొత్త వాళ్లు కొత్త ప్లేస్ లో గెలిచారంటే తెలంగాణలో బీజేపీ మరింత పట్టు బిగించబోతోంది అని అర్థం. పైగా బీజేపీ తరపున సీఎం అభ్యర్థి ఎవరో తెలియకుండా జరిగిన ఎన్నికలివి. ఇకపై జరిగే లోక్సభ ఎన్నికల్లో మోదీ బొమ్మనే ప్రధానంగా కనిపించబోతోంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన మ్యాజిక్కే గనక జరిగితే ఈసారి ఖచ్చితంగా బీజేపీకి 30+ ఓట్ షేర్ వస్తుంది అంటున్నారు. 2018లో బీజేపీకి 7% ఓట్లొస్తే 6 నెలలు తిరగక ముందే జరిగిన ఎలక్షన్స్ లో ఏకంగా 21% ఓట్లొచ్చాయి. ఇదే మ్యాజిక్ గనక మరోసారి రిపీట్ అయితే తెలంగాణ బీజేపీ చెప్తున్నట్టుగా అనూహ్యమైన ఫలితాలొస్తాయి. అంటే 30+ ఓట్ షేర్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. అటు బీజేపీ కూడా డబుల్ డిజిట్లొస్తాయని బల్లగుద్ది మరి చెప్తోంది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలున్నాయి. ఖచ్చితంగా 10 లేదా 10కి పైనే లోక్సభ స్థానాలు సాధిస్తా ఉంటున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో 2 అంకెలకు తక్కువ కాకుండా బీజేపీ గెలుస్తుంది. రేపు జరగబోయే ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే. బీఆర్ఎస్ ఇవాళ కనుమరుగవుతుంది. బీఆర్ఎస్లో ప్రజలు విశ్వసిస్తలేదు. బీఆర్ఎస్లో ప్రజలు తిప్పికొట్టారు, తిరస్కరించారు. భవిష్యత్తులో అది ఆ బీఆర్ఎస్ పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా ఉండబోతుంది. ఇక్కడో విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకుంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులుండవు. 100కి 100 పాళ్లు సింగిల్ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు.
మోదీ ఫోటోతో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి సింగిల్ గానే సత్తా చాటగలమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు కాంగ్రెస్ పార్టీ ఎంత విరోధో బీఆర్ఎస్ కూడా అంతే విరోధి అనే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది. పైగా కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే అన్న విషయాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది బీజేపీ. ఇప్పటికే రాజాసింగ్ లాంటి వాళ్లు ఈ ప్రచారం మొదలుపెట్టారు. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ ని చేయటం, గ్రేటర్ హైదరాబాద్ పై సమీక్షలో ఓవైసీని పక్కనే కూర్చోబెట్టుకోవటాన్ని బీజేపీ హైలైట్ చేసింది. అదే సమయంలో బీజేపీ బీఆర్ఎస్ ఎన్నటికీ ఒక్కటి కాదని కొండబద్దలు కొడుతోంది. పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా మనం తెలంగాణలో ముందుకెళ్ళాలి, ఇక్కడ పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు, అనేక రకాలుగా మీడియాలో వస్తూ ఉంది. ఎక్కడ కూడా ఏ పార్టీతో, ఒక దిక్కు బీఆర్ఎస్ ఎంతోనో మనకి కాంగ్రెస్ పార్టీ కూడా అంతే, రెండు పార్టీలతో సమానంగా మనం పోరాటం చేయాలి. ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధిగమించి పార్లమెంట్ స్థానంలో అత్యధికమైనటువంటి స్థానాలు గెలిచేటువంటి ప్రయత్నం చేయాలి. మన అందరూ కూడా క్లియర్ గా ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను. 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుండి డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్ పెట్టుకుంది బీజేపీ. బాగానే ఉంది, కానీ నిజంగా అంత ఆస్కారం ఉందా? బీజేపీలోని కొందరు నాయకులు చెబుతున్న దాని ప్రకారం ఇప్పటికిప్పుడు 10 స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వగలదు బీజేపీ. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, భువనగిరి, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల ఈ 10 స్థానాలపై బీజేపీకి ఆశలున్నాయి. ఇటొచ్చి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో అడుగుపెట్టడంపై బీజేపీకే కొన్ని సందేహాలున్నట్టు చెప్తున్నారు. పైగా ఈసారి లోక్సభ ఎన్నికలకు కాస్త గట్టివాళ్లే పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. బహుశా ఈటెల రాజేందర్ జహీరాబాద్ నుండి పోటీ చేయొచ్చంటున్నారు. కామారెడ్డిలో బీజేపీ గెలవడంతో ఆ సానుకూలత జహీరాబాద్ పార్లమెంటుకు పనికొస్తుంది అంటున్నారు. మెదక్ నుండి రఘునందన్, మల్కాజ్గిరిలో మురళీధర్రావు లేదా రామచంద్రరావు, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూలు నుండి బంగారు శృతి, కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో అరవింద్ ధర్మపురి, ఆదిలాబాద్లో సోయం బాపురావు ఇలా కొంతమందిని సిద్ధం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 10 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి ఫుట్ ప్రింట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక కష్టపడాల్సింది మిగిలిన 7 సెగ్మెంట్లలోనే. అందులోనూ ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ ను వదిలిపెట్టాల్సి ఉంటుంది. అక్కడ బీజేపీకి సరైన అభ్యర్థులు కూడా లేరని బీజేపీ వర్గాలే చెప్తున్నాయి. సో వచ్చే ఎన్నికల్లో బీజేపీ వేసుకుంటున్న లెక్కలకు కొంత వాస్తవికత కనిపిస్తోంది. 10 లేదా 10 కంటే ఎక్కువ స్థానాలపై గురి పెట్టబోతోంది. ఇందుకోసం జాతీయ నాయకత్వం కూడా ప్రత్యేక వ్యూహంతో రాబోతున్నట్టు చెప్తున్నారు. కేవలం అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమం మాత్రమే ప్రజలు ఇవాళ తీర్పునిస్తూ ఉన్నారు. పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇవాళ పాలిటిక్స్ ఆఫ్ పరివార్వాద్ నడవదని చెప్పి నిరూపించారు. కాబట్టి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో 3వసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా గెలిపిస్తారు. 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారతదేశం తీర్చిదిద్దుతాననేది మోదీ గ్యారంటీ అనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తాను. ఓటర్లు కూడా లోక్సభ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల్లా చూడరు. మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్టుగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ తీర్పు విభిన్నంగానే ఉండొచ్చు అంటున్నారు. ఇప్పుడు బీజేపీ వేసుకున్న లెక్కల ప్రకారం మోదీకే ఎక్కువ అవకాశం ఉందని, సో డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయని చెప్తున్నారు. నమో తెలంగాణ ఆపరేషన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.